విఘ్నాలను తొలగించేవాడు వినాయకుడు. ప్రథమ పూజ్యుడు వినాయకుడు. సిద్ధిని బుద్ధిని ప్రసాదించేవాడు వినాయకుడు. భారతదేశంలో వినాయకుడిని గణేశుడు, గణపతి, విఘ్నేశ్వరుడు, గణనాథుడు, లంబోదరుడు, పిల్లయర్ వంటి అనేక పేర్లతో పూజిస్తారు. కుండలిని యోగము ప్రకారం షట్ చక్రాలలో మొదటిదైన మూలాధార చక్రానికి అధిపతి వినాయకుడు. ఈ చక్రంలోనే కుండలిని శక్తి అంతస్థితమై ఉంటుంది. కనుక వినాయకుడు అన్నిటికీ మూలాధారం అని కూడా వివరిస్తుంటారు. వినాయకుడికి సిద్ధి, బుద్ధి అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. కనుకనే వినాయకుడు ఉన్న చోట సకల కార్యాలు సిద్ధిస్తాయి, జ్ఞానం వికసిస్తుంది. అందువలన ఏ పనైనా పూజగాని వ్రతంగాని చేసేటప్పుడు ముందుగా వినాయకుణ్ణి పూజిస్తారు. అలాగే పెళ్లి, పుట్టినరోజు, శంకుస్థాపన, గృహప్రవేశం, కొత్త వాహనం కొనడం, పరీక్షలకు సిద్ధం కావడం, వ్యాపారం మొదలుపెట్టడం, ముహూర్తం నిశ్చయించడం, జాతకం వ్రాయడం, ఇలా ఎన్నో సందర్భాలలో వినాయకుని పూజిస్తారు. ప్రతి ఒక్క హిందువుల ఇంటిలోనూ వినాయకుని బొమ్మ లేదా ప్రతిమ తప్పక ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. వినాయకుడిని సంతోషపెడితే ఆటంకాలు రాకుండా కార్యసిద్ధి లభిస్తుందని, కష్టాలు దూరంగా ఉంటాయని, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. శైవం, వైష్ణవం, శాక్తేయం, జైనం, బౌద్ధలలోనూ, అలాగే చైనా, నేపాల్, టిబెట్, జపాన్, ఇండోనేషియా వంటి ఇతర దేశాలలో కూడా వినాయకుడిని పూజిస్తారు. సంగీత, నృత్య ప్రదర్శనలు, సమావేశాలు, ఉత్సవాలు కూడా వినాయకుని ప్రార్థనతో మొదలవుతుంటాయి. ముద్గల పురాణంలో వినాయకునికి 8 రూపాలుగా చెప్పబడింది. వక్రతుండ, ఏకదంత, మహోదర, గజవక్త్ర, లంబోదర, వికట, విఘ్నరాజ, ధూమ్రవర్ణ అని 8 రూపాలు ఉన్నాయి. ఆ 8 రూపాలలో 5 రూపాలకు వాహనం ఎలుక అంటే మూషికం. వక్రతుండ రూపవాహనం సింహం కాగా వికట రూపవాహనం నెమలి. అలాగే విఘ్నరాజ రూపవాహనం శేషువు. గణేష పురాణంలో 4 రూపాలు ప్రస్తావింపబడినాయి. అందులో మహోటక రూపవాహనం సింహం, మయూరేశ్వర రూపవాహనం నెమలి, ధూమ్రకేతు వాహనం గుర్రం, గజనానుని రూపవాహనం ఎలుక. గణపతి సహస్రనామాలలో మూషిక వాహన, అకుకేతన అనే పేర్లున్నాయి. ఎలుక తామస ప్రవృత్తికి చిహ్నం. కనుక కామ క్రోధాలను అణగద్రొక్కడం అనగా ఎలుకపై స్వారీ చేయడం, పంటలకు హాని కలిగించే ఎలుకను అదుపు చేయడం అనగా విఘ్నాలను నివారించడం అని మరొక వివరణ ఉంది. అయితే పురాణాలలో ఈ ఎలుకను మూషికాసురుడు అనే రాక్షసుడిగా చెబుతారు. ఈ మూషికాసురుడిని సంహరించడానికి జన్మించిన వాడే వినాయకుడు. అసలు మూషికాసురుడు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వము క్రౌంచుడు అనే గంధర్వుడు ఉండేవాడు. ఆది పరాశక్తి ప్రసన్నం కోసం అకుంఠిత దీక్షతో మహోగ్రమైన తపస్సు చేసి కామరూప, కామగమన, మనోవిధములైన ఎన్నో శక్తులను పొందుతాడు. అయినను ఆశ తీరక ఆది పరాశక్తి దగ్గరకు వెళ్లి ఆమె చేతిలో ఉన్న అమృత పాత్రను తనకివ్వమని కోరతాడు. అప్పుడు ఆది పరాశక్తి, అమృతం తాగితే నీవు చిరంజీవి అవుతావు, నీకు ఆ అర్హత లేదు, నీకు ప్రసాదించిన శక్తులతో సంతృప్తిపడు అని చెప్పి ధ్యానం చేసుకుంటుంది. ఎలాగైనా అమృతం తాగాలనే కోరికతో ఉన్న క్రౌంచుడు ఎలుకగా మారి పాత్రలోని అమృతంను దొంగతనంగా సేవిస్తాడు. ధ్యానం ముగించిన ఆది పరాశక్తి అది చూసి కోపంతో, దుర్మార్గుడా, వద్దన్నా నీవు ఎలుకగా మారి అమృతం త్రాగుతావా? నీకు దేవలోకంలో ఉండే అర్హత లేదు. మూషికాసురుడు అనే రాక్షసుడివై భూలోకంలో జీవించు అని శపిస్తుంది. ఇంకా గర్వము తగ్గని క్రౌంచుడు, అమృతం త్రాగిన నేను త్రిలోక పూజ్యుడను అవుతాను కాని అసురుడను ఎలా అవుతానని ప్రశ్నించాడు. అంతా జగన్మాత నిన్ను జయించిన వానికి త్రిలోక పూజార్హత లభిస్తుందని, నీవు మాత్రము సేవకుడివై తరిస్తావని శాప వివరణ ఇస్తుంది. శాపవశాస్తు క్రౌంచుడు మాహిష్మతి రాధ్యంలో మూషికాసురుడుగా జన్మించాడు. రాక్షసుల గురువైన శుక్రాచార్యుడి దగ్గర ఎన్నో యుద్ధ విద్యలు నేర్చుకుని ఎన్నో దివ్యస్త్రాలను సంపాదించాడు. తరువాత మూషికాసురుడు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేయగా ముల్లోకాలు గడగడలాడాయి. చివరకు బ్రహ్మ ప్రత్యక్షమై నీకు ఏమి కావాలని కోరగా, స్వామి, నాకు అయోనిజుడు, ద్విరూపుడు, ద్విజన్ముడు, అకుంఠిత దీక్షాపరుడు, సర్వశక్తి సముపాచితుడు, గుణశ్రేష్ఠుడు, సురజ్రేష్ఠుడు బ్రహ్మ సృష్టిలో జన్మించని వాడి చేతిలో మరణం ఉండేలా చేయమంటాడు. బ్రహ్మ సరేనంటాడు. వరగర్వంతో మూషికాసురుడు దేవలోకాలపై దండెత్తి చిత్రాంగిని చెరబెట్టాడు. దేవేంద్రుడిని ఓడించి అమరావతి నుండి తరిమేస్తాడు. దేవతలను తన దాసులుగా చేసుకుని యక్ష, గంధర్వాలను అనేక రకాలుగా హింసిస్తుంటాడు. అప్పటికి దేవగణాలను గడగడలాడిస్తున్న గజాసురుడు త్రిపురాసురునితో స్నేహం చేసి అందరూ కలిసి ప్రజలను నానా రకాలుగా హింసించసాగారు. అయితే వీరి ఆగడాలను తట్టుకోలేక దేవగణం మొత్తం బ్రహ్మకు మొరపెట్టుకోగా
బ్రహ్మ సూచనతో రుద్రుడు త్రిపురాసురుడిని సంహరిస్తాడు. త్రిపురాసురుడిని శివుడు చంపడంతో ఎలాగైనా సరే ఆ శివుడి నుండే వరాలు పొంది దేవతలందరి సమూలంగా నాశనం చెయ్యాలని కంకణం కట్టుకున్న మూషికాసురుడు తన స్నేహితుడైన గజాసురుడితో శివునికై తపస్సు చేయమని సలహా ఇస్తాడు. అప్పుడు గజాసురుడు శివుని గురించి ఘోర తపస్సు చేస్తాడు. అతని తపస్సుకు సంతోషించిన పరమశివుడు ఏమి కావాలని అడగగా, స్వామి నీవు కైలాసము వీడి నా పొట్టలో నివసించమని కోరతాడు. అందుకు అంగీకరించిన శివుడు అతని పొట్టలో నివసించసాగాడు. శివుడు కైలాసంలో లేకపోవడం వల్ల లోకాలన్నీ వెలుగులేక గాఢంధకారంలో మగ్గిపోతాయి. ఆందోళన చెందిన పార్వతీదేవి శ్రీ మహావిష్ణువును స్తుతించగా కైలాసానికి వచ్చిన శ్రీమన్నారాయణుడు ఇదంతా మూషికాసురుడు ఆడిస్తున్న నాటకం. నేను బ్రహ్మది దేవతలతో కలిసి వెళ్లి శివుడిని విడిపించుకుని వస్తాను. నీవు అభ్యంగన స్నానం చేసి మహాశివుని స్తోత్రం పఠిస్తూ శివదీక్ష చేయి అని చెబుతాడు. శివుని వాహనమైన నంది గంగిరెద్దుగా, శ్రీ మహావిష్ణువు గంగిరెద్దులాడించేవాడిగా, అలాగే బ్రహ్మాది దేవతలు మేళాలు డోలు వాయించేవారిలా మారి గజాసురుడి రాజ్యానికి వెళతారు. అక్కడ గంగిరెద్దును చాలా అద్భుతంగా ఆడించగా ఆనందభరితుడైన గజాసురుడు ఏమి కావాలని కోరగా అప్పుడు విష్ణుమూర్తి ఇది శివుని వాహనమైన నంది, శివుడు లేక లోకాలన్నీ విలవలలాడుతున్నాయి, శివుణ్ణి విడుదల చేయమని కోరతాడు విష్ణుమూర్తి. అప్పుడు గజాసురుడు తనకు చావు మూడిందని తెలుసుకుని శివుడితో, స్వామి నీవు నా పొట్టలో నుండి బయటకు వస్తే నేను చనిపోవడం తథ్యం, నీవు నా తలని లోకాలని పూజించేలా చేయమంటాడు. అందుకు శివుడు సరేనంటాడు. నంది గజాసురుడి పొట్టలో తన కొమ్ములతో పొడవుగా శివుడు బయటకు వస్తాడు. చనిపోయిన గజాసురుడి తలను ఖండించి తనతో కైలాసానికి తీసుకుని వెళతాడు శివుడు. ఇక్కడ పార్వతీదేవి శివదీక్ష చెయ్యాలని సంకల్పించి అభ్యంగన స్నానం చేస్తూ నలుగుపిండితో ఒక బొమ్మను తయారు చేసి ఆ బొమ్మకు ప్రాణం పోస్తుంది. అప్పుడు గణపతి అయోనిజుడిగా జన్మిస్తాడు. పార్వతీదేవి అతనికి ఒక శక్తి ఆయుధాన్ని ఇచ్చి, నీవు ద్వారము దగ్గర కాపలాగా ఉండి లోపలికి ఎవరూ రాకుండా చూడు, నేను శివదీక్ష చేస్తానని చెబుతుంది. గణపతి సరేనని ద్వారము దగ్గర కాపలా ఉంటాడు. ఈ లోపల కైలాసానికి వచ్చిన శివుడు లోపలికి వెళ్లబోగా ద్వారం దగ్గర కాపలాగా ఉన్న గణపతి అతనిని అడ్డగిస్తాడు. నేను పార్వతీదేవి భర్తను, లోపలికి వెళ్లనీయమనగా అందుకు గణపతి లోపలకు ఎవరూ వెళ్లడానికి వీల్లేదంటాడు. కోపగించుకున్న శివుడికి గణపతికి మధ్య యుద్ధం జరుగుతుంది. చివరకు శివుడు గణపతి తలను ఖండిస్తాడు. ఆ తర్వాత గణపతి జైమాత అనే మంత్రం పఠించగా అతని తల వచ్చి మొండానికి అతుక్కుంటుంది. శివుడు మరలా ఆ తలను ఖండించి తన మూడో కన్ను తెరిచి ఆ తలను భస్మం చేస్తాడు. అప్పుడు అమ్మ అంటూ గణపతి చనిపోతాడు. పార్వతీదేవి శివదీక్ష ముగించి హుటాహుటున పరిగెత్తుకుని బయటికి రాగా చనిపోయిన గణపతి కనిపిస్తాడు. ఏడుస్తూ నా బిడ్డను చంపేశావా అని శివుడిని నిందిస్తుంది. అలాగే గణపతి ఎలా జన్మించాడో శివుడికి చెబుతుంది. శివుడు కూడా తను చేసిన పనికి బాధపడతాడు. అప్పుడు అక్కడకు వచ్చిన శ్రీ మహావిష్ణువు బ్రహ్మాది దేవతలు మహాశివుడు తీసుకువచ్చిన గజాసురుడి తలను గణపతి శరీరానికి అతికించి అతన్ని తిరిగి బ్రతికిస్తారు. అలా తిరిగి బ్రతికిన గణపతి ద్విరూపుడు ద్విజన్ముడు అయ్యాడు. గజాసురుడి తలతో తిరిగి బ్రతికినవాడు కాబట్టి అప్పటి నుండి గజాననుడు అని కూడా పిలుస్తారు. మూషికాసురుడిని సంహరించడానికే గజాననుడు జన్మించాడని పార్వతీదేవికి చెబుతాడు నారాయణుడు. అప్పుడు పార్వతీదేవి శివుడు నీ తండ్రి అని గణపతికి చెప్పగా తండ్రి కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు తీసుకుంటాడు గణపతి. అంగరంగ వైభవంగా గజాననుడికి ఉపనయనం బ్రహ్మోపదేశం చేస్తాడు మహాశివుడు. అనేక వేదాలను చదివి అన్ని కళలలో ఆరితేరిపోతాడు గజాననుడు. ఆ తరువాత బ్రహ్మచర్య తపోదీక్ష కోసం అడవులకు వెళతాడు గణపతి. అయితే తనను చంపడానికి గణపతి జన్మించాడని తెలుసుకున్న మూషికాసురుడు అడవిలో గణపతి దీక్షను భగ్నం చేయడానికి అనేక ఆటంకాలు సృష్టిస్తాడు. వాటన్నింటినీ నాగలోకం నుండి వచ్చిన నాగసర్పాలు అడ్డుకుంటాయి. వాటి సహకారంతో తపస్సును నిర్విఘ్నంగా పూర్తి చేస్తాడు గజాననుడు. అరిషడ్ వర్గాలను జయించి జితేంద్రియుడు అవుతాడు. తపస్సు చేత సిద్ధిని, సిద్ధి చేత బుద్ధిని సాధించి అకుంఠిత దీక్షాపరుడు, సర్వశక్తి సముపాచితుడు అవుతాడు. విజయవంతంగా తపస్సు పూర్తి చేసుకున్న గజాననుడు కైలాసానికి చేరుకుని తారకాసురుని సంహరించడానికి శివ పార్వతులకు జన్మించిన తన తమ్ముడు కార్తికేయుడును చూసి ఎంతో సంతోషపడతాడు. ఆ తర్వాత గణాధిపత్యం కోసం గజాననుడితో పోటీ పడతాడు కార్తికేయుడు. అప్పుడు శివ పార్వతులు మీలో ఎవరైతే 3 సార్లు విశ్వమంతా చుట్టి అన్ని పుణ్యనదులలో స్నానం చేసి వస్తారో వారే గణాధిపత్యానికి అర్హులని చెప్పగా సుబ్రహ్మణ్యుడు అనగా కార్తికేయుడు తన వాహనమైన నెమలిని ఎక్కి విశ్వమంతా తిరిగి రావడానికి వెళ్లిపోతాడు. అయితే వాహనం
కూడా లేని తను విశ్వం ఎలా చుట్టి రావాలని ఆలోచించిన గజాననుడు తన బుద్ధితో ఉపాయం కనుక్కుని తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల వద్దకెళ్లి వారి పాదాలను కడిగి వారికి నమస్కరిస్తూ వారి చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తాడు. దాంతో సుబ్రహ్మణ్యుడు ఏ నదికి వెళ్లినా తనకన్నా ముందే స్నానం చేసి వస్తున్నట్టు కనిపిస్తాడు గజాననుడు. అలా విశ్వమంతా చుట్టిన సుబ్రహ్మణ్యుడు తనకన్నా ముందే తన అన్న గజాననుడు విశ్వాన్ని చుట్టడాన్ని చూసి చివరకు కైలాసానికి చేరుకుని తన ఓటమిని ఒప్పుకుని వాహనమైన లేకుండా నీవు విశ్వాన్ని ఎలా చుట్టావని గజాననుడిని అడుగుతాడు. అప్పుడు గజాననుడు, సుబ్రహ్మణ్య, నేను కైలాసంలోనే ఉన్నాను. ఏ వ్యక్తి అయినా తన తల్లిదండ్రులకు నమస్కరించి వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే 1,000,000 నదులందు మునిగిన మేటి ఫలం, భూమిని 3 సార్లు చుట్టిన పుణ్యఫలం దక్కుతుందని వేదాలలో చెప్పారు. ఆ ప్రకారమే నేను చేశాను. తల్లిదండ్రులను మించిన దైవం ఎక్కడా లేదు. ఈ పార్వతీ పరమేశ్వరులే ఆది దంపతులు, ప్రకృతి పురుషులు. వీరియందే సమస్త గ్రహాలు, సమస్త నదులు, సమస్త లోకాలు ఇమిడి ఉన్నాయి. అందుకే నేను వారి చుట్టూ ప్రదక్షిణలు చేయగానే నీకన్నా ముందుగా నేను నదీ స్నానం చేసి వచ్చినట్టు నీకు కనిపించిందని చెబుతాడు. గజాననుడి బుద్ధి కుశలతను మెచ్చుకున్న మహాశివుడు బ్రహ్మ, విష్ణు మొదలైన సకల దేవతల అంగీకారంతో సకల గణాలకు అతనిని అధిపతిగా నియమిస్తాడు. అంతేకాదు, ఈ రోజు నుండి ఎవరు ఏ దేవుడికి పూజ చేసినా, ఏ యాగం చేసినా, ఏ పని ప్రారంభించినా మొదట గజాననుడి పూజ చెయ్యాలని, అప్పుడే ఆ దేవుని పూజ గాని యజ్ఞం గాని ఫలప్రదమవుతుందని చెబుతారు త్రిమూర్తులు. ఇక అప్పటి నుండి గజాననుడి గణాలకు అధిపతి కాబట్టి గణపతి అని, విఘ్నాలను తొలగించేవాడు కాబట్టి వినాయకుడని పిలవసాగారు. అలాగే పార్వతీ పరమేశ్వరుల 2వ కుమారుడైన కార్తికేయుడిని దేవతల సర్వ సైన్యాధ్యక్షుడుగా నియమిస్తారు త్రిమూర్తులు. మూషికాసురుడి ఆగడాలు భరించలేకపోతున్న సకల లోకవాసులు, దేవతలు వినాయకుని వద్దకు వచ్చి అతన్ని సంహరించమని ప్రాధేయపడతారు. సుబ్రహ్మణ్యుడు యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేయగా రక్తపాతం జరగడం నాకు ఇష్టం లేదు. నేనొక్కడినే వెళ్లి మూషికాసురుడిని సంహరిస్తాను అని ఒంటరిగా యుద్ధానికి వెళతాడు వినాయకుడు. మూషికాసురుడికి వినాయకుడికి మధ్య యుద్ధం భయంకరంగా జరుగుతుంది. ఒకరిపై ఒకరు అనేక దివ్యస్త్రాలు ప్రయోగించుకుంటారు. ఒకరి అస్త్రాలను ఇంకొకరు నాశనం చేసుకుంటారు. మూషికాసురుడికి తన గురువైన శుక్రాచార్యుడు ఇచ్చిన దివ్య రథాన్ని నాశనం చేస్తాడు వినాయకుడు. అతనిలో ఐక్యమైన అసుర రాక్షసులందరినీ సంహరిస్తాడు. తర్వాత మూషికాసురుడు వినాయకుడిపై ద్వంద్వ యుద్ధం చేస్తాడు. మూషికాసురుడిపై పిడుగుద్దులు గుద్ది అతన్ని దారుణంగా గాయపరుస్తాడు వినాయకుడు. చివరకు అస్త్రాల వల్ల మూషికాసురుడు చనిపోడని గ్రహించిన వినాయకుడు తన దంతాలతో ఒక దాన్ని విరిచి దాన్ని ఆయుధంగా ప్రయోగిస్తాడు. ప్రాణం ఉండి లేనిది దంతం కాబట్టి దానిని మూషికాసురుడిపై విసురుతాడు. వినాయకుడి దంతం తనను సంహరిస్తుందని తెలుసుకున్న మూషికాసురుడు యుద్ధ రంగం నుండి పారిపోతాడు. అయినా వినాయకుడి దంతం అతన్ని విడవకుండా వెంటాడుతూనే ఉంటుంది. మరోపక్క మూషికాసురుడి భార్య అయిన ప్రియంవద తన భర్తను కాపాడమని పార్వతీదేవిని ప్రార్థిస్తుంది. ప్రతివ్రత అయిన ప్రియంవద కోరికను మన్నించిన పార్వతీదేవి తన శక్తి అస్త్రంతో వినాయకుడి దంతం మూషికాసురుడిని చంపకుండా అడ్డుకుంటుంది. పార్వతీదేవి శక్తి అస్త్రానికి వినాయకుడి దంతానికి మధ్య జరిగిన పోరులో లోకాలన్నీ అల్లాడిపోతాయి. అప్పుడు త్రిమూర్తులు ప్రత్యక్షమై సమస్య పరిష్కారం కోసం ఆ ఆదిపరాశక్తిని వేడుకుంటారు. ఆదిపరాశక్తి సూచనతో పార్వతీదేవి, వినాయకుడు తమ తమ అస్త్రాలను వెనక్కి తీసుకుంటారు. అప్పుడు అక్కడకు పరిగెత్తుకు వచ్చిన మూషికాసురుడు ఆదిపరాశక్తిని ప్రాణభిక్ష పెట్టమని ప్రాధేయపడతాడు. వినాయకుడి పాదాలపై పడి తనను క్షమించమని వేడుకుంటాడు. తను చేసిన పనికి తప్పైందని చెంపదెబ్బలు వేసుకుని గుంజెళ్లు తీస్తాడు. అప్పుడు ఆదిపరాశక్తి అమృతం తాగడం వల్ల మూషికాసురుడికి చావులేదని, దాన లక్షణాలను నీ కాలితో త్రొక్కి అణిచివేయమని చెప్పగా వినాయకుడు తన కాలితో మూషికాసురుడి తలపై త్రొక్కి అతని గర్వాన్ని, పాశవిక శక్తులను అణిచివేస్తాడు. అంతేకాక తన వాహనంగా మూషికాసురుడిని స్వీకరిస్తున్నానని ప్రకటిస్తాడు. తన బరువును మోయగలిగే శక్తిని అతనికి ప్రసాదిస్తాడు. అప్పుడు అక్కడకు వచ్చిన మూషికాసురుడి భార్య ప్రియంవద భర్త లేకుండా తను బ్రతకనని చెప్పగా, అయితే నీవు నా గొడుకుగా మారి నీ భర్తను చూస్తూ బ్రతకమని చెబుతాడు వినాయకుడు. అప్పుడు ఆదిపరాశక్తి, వినాయక, నీవే నేను, నేనే నీవు, నీకు నాకు తేడా లేదు. మంత్రతంత్రాలు, పూజా విధానాలు ఇద్దరికీ ఒకేలా ఉంటాయని, పంచముఖ విఘ్నేశ్వరుడిగా పూజలందుకుంటావని దీవిస్తుంది. ఇక అప్పటి నుండి విఘ్నేశ్వరుడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు, ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో వచ్చే వినాయక చవితి రోజు, అలాగే మాఘకృష్ణ చతుర్థి నాడు, జనవరి లేదా ఫిబ్రవరి నెలలో వచ్చే వినాయక జయంతి రోజు, అలాగే ప్రతి చంద్రమాసంలో వచ్చే వినాయకుడి ఉత్సవం సంకటహర చతుర్థి రోజు సమస్త లోకవాసులతో పూజలందుకుంటున్నాడు.
For more videos like this, subscribe Big TV channel.